ప్రభాస్ అంటే బాహుబలి, ప్రభాస్ అంటే సలార్, ప్రభాస్ అంటే స్పిరిట్. అయితే ప్రభాస్ అంటే పౌరాణికాలు కూడా ఉన్నాయి. అవే ఇప్పుడు తెలుగునాట సంచలనం సృష్టిస్తున్నాయి. రెబలుడిని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి. ప్రభాస్ నటించిన మరో కొత్త చిత్రం బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది. అదేంటి, పెద్దగా హడావుడి లేదేంటి? ఎప్పుడొచ్చాడు, ఏ సినిమాలో కనిపించాడు? అదే కన్నప్ప. మంచు విష్ణు హీరోగా నటించాడు. ఇందులో రెబల్ రుద్రుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా చూసిన వారు ప్రభాస్ పాత్రను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. కన్నప్ప కథను మలుపు తిప్పే పాత్రలో ప్రభాస్ నటించిన తీరు, పాత్రను పోషించిన వైనం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పౌరాణికం చిత్రాల్లో ప్రభాస్ వేస్తున్న ముద్ర అందరినీ అబ్బురపరుస్తోంది. అంతకుముందు ఆదిపురుష్, ఇందులో శ్రీరాముడిగా నటించాడు ప్రభాస్. సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమైన రఘురాముడిగా రెబల్ నటన మాత్రం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక కల్కిలో ప్రభాస్ కర్ణుడిగా నటించాడు. ఇది చాలా తక్కువ పాత్ర, కొన్ని సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ థియేటర్స్ ను ఊపేసింది. సినిమాకు 1000 కోట్లు అందించడంలో ఈ క్యారెక్టర్ కీలకంగా మారింది. పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఎక్కువగా పౌరాణిక పాత్ర చేస్తున్నాడు. అందుకు రీజన్ లేకపోలేదు. మైథాలజీ మూవీస్ చేస్తే ఇండియా అంతటా ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు సినిమా చూసేందుకు థియేటర్స్కు వస్తారు. పైగా ఇలాంటి పాత్రల్లో నటించిన నటీనటులకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అందుకే ప్రభాస్ మైథాలజీ దారిలో వెళ్తున్నాడు. రెబల్ దారిలో మిగతా తెలుగు హీరో కూడా వెళ్తున్నాడు. ముంబైలో వార్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. కానీ తన చేతిలో కనిపించిన కార్తికేయుడికి సంబంధించిన బుక్ ఇప్పుడు అతని నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎన్టీఆర్ నుంచి పౌరాణిక చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ నటించే మైథాలజీ ప్రాజెక్టుకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా ఒక పౌరాణిక చిత్రం చేస్తాడని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. హిందీలో కిల్ అనే చిత్రం తీసిన నిఖిల్ మేకింగ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మైథాలజీ పట్టాలెక్కనుందట. ఇక ప్రభాస్ కూడా కల్కి సీక్వెల్లో మరోసారి కర్ణుడిగా పూర్తి పాత్రలో నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రెబల్ చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. హీరో హీరోయిన్ కాంబినేషన్ సూపర్ హిట్. దర్శకుడు కథానాయకుడు ఇది కూడా వండర్స్ క్రియేట్ చేస్తుంది. కానీ హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబో మాత్రం అరుదుగా క్రేజ్ అందుకుంటుంది. అలాంటి క్రేజ్ ఇప్పుడు రజనీ, అనిరుద్కు వచ్చింది. వీరిద్దరి నుంచి సినిమా వస్తోంది అంటే ముందు యూట్యూబ్ షేక్ అవుతోంది, ఆ తర్వాత థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. రజనీకాంత్ సినిమాలకు అనిరుద్ ప్లస్ అవుతున్నాడా, లేక అనిరుద్ బీట్స్ కు సూపర్ స్టార్ ఎనర్జీ పుడుతోందా అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఏదో ఒక సినిమా కోసం అనుకుంటే అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాకు అదే క్రేజ్. ప్రతిసారి అంచనాలు మించి సూపర్ స్టార్ కోసం అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫ్యాన్స్ కు పూనకాలు తీసుకొస్తున్నాడు. అనిరుద్ రంగంలోకి దిగితే యావరేజ్ మూవీ కూడా సూపర్ హిట్ అవుతోంది. అందుకు లాస్ట్ ఇయర్ రజనీకాంత్ నటించిన వెట్టాయన్ ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా స్టోరీ అంతా సీరియస్ గా నడుస్తుంది, కానీ అనిరుద్ ఇచ్చిన సాంగ్ ఈ సినిమాకు కావాల్సినంత క్రేజ్ ను, గట్టి ఓపెనింగ్స్ ను, ఆ తర్వాత లాంగ్ కనెక్షన్స్ ను తెచ్చిపెట్టింది. అందుకే అనిరుద్ను సినిమా కోసం అడిగాను అంటూ దర్శకుడు ఓపెన్ గానే చెప్పాడు. 2019లో వచ్చిన పేటాతో మొదలైంది అనిరుద్ రజనీకాంత్ హంగామా. సినిమాలో కథ పెద్దగా మెప్పించకపోయినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలాంటి బీట్స్ ఇచ్చాడు అనిరుద్. ఇంకేముంది, అప్పట్నుంచి రజనీకాంత్ డేట్స్ పట్టిన డైరెక్టర్స్ అందరూ అనిరుద్ ఇంటికి క్యూ కట్టడం మొదలు పెట్టారు. ఒకప్పటి ఇళయరాజా, రెహమాన్ ఎలాంటి పాటలతో అయితే సూపర్ స్టార్ మూవీస్ కు క్రేజ్ తీసుకొచ్చారో, ఇప్పుడు అనిరుద్ అంతకు మించి తన బీట్స్ తో రజనీకాంత్ మూవీస్ కు తన వంతుగా బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నాడు. పేట, దర్బార్, జైలర్, వెట్టాయిన్ తర్వాత ప్రస్తుతం కూలీ కోసం రంగంలోకి దిగాడు అనిరుద్. ఆ తర్వాత లైన్ లో జైలర్ సీక్వెల్ ఉంది. రజనీ నటించే మిగతా చిత్రాలన్నీ వేరు, కానీ జైలర్ సీక్వెల్ వేరు. తమిళనాట ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ ఏది అంటే దళపతి నటించే ఆఖరి చిత్రం జననాయకన్ అనాల్సిందే. లాస్ట్ మూవీతో కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటినీ దళపతి సెట్ చేస్తాడు అనుకున్నారంతా. కానీ రజనీకాంత్ అలా కానిస్తాడా? కోలీవుడ్ పై దళపతి డామినేషన్ ను ఒప్పుకుంటాడా? లేదుగా. అందుకే జననాయకన్ను పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ ఎదురు చూస్తున్న చిత్రాల్లో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ ఒకటి. వచ్చే సంక్రాంతికి జననాయకన్ విడుదల కానుంది. ఆ తర్వాత విజయ్ సినీ ఫీల్డ్ కు కంప్లీట్ గా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిపోనున్నాడు.
అయితే వెళ్లే ముందు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ సెట్ చేస్తానంటున్నాడు. అందులో భాగంగానే జననాయకన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కని విని ఎరగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 70 నుంచి 75 కోట్లకు అడుగుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇదే ఒక తమిళ సినిమాకు ఓవర్సీస్ లో అత్యధిక బిజినెస్. అయితే ఈ రికార్డును రజనీకాంత్ నటిస్తున్న కూలీ బద్దలు కొట్టినట్లు సమాచారం. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 80 కోట్లు అడుగుతున్నారట. అంటే దళపతి చివరి చిత్రం క్రేజ్ అంటే కూలీకే క్రేజ్ ఎక్కువ ఉందని ఈ ఆఫర్ తో అర్థమైంది. ఆగస్టు 14న కూలీ రిలీజ్ ఉంది. రిలీజ్ టైం కు సూపర్ స్టార్ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాల్సి ఉంది. నితిన్ పేరు ఎత్తగానే వరుస ఫ్లాపులున్నాయి కదా, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే అనుకునే లోపే ఒక వెరైటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నితిన్. పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన తమ్ముడు టైటిల్ తో నితిన్ తిరిగి వస్తున్నాడు. కాకపోతే ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడు అనేది ట్రైలర్ చూసినా అర్థం కావడం లేదు. భీష్మ డైరెక్టర్ కూడా నితిన్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. కానీ వకీల్ సాబ్ డైరెక్టర్ మాత్రం నితిన్ కు హిట్ ఇస్తానంటున్నాడు. పవర్ స్టార్ టైటిల్ తో తమ్ముడుతో నితిన్ తిరిగొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తమ్ముడు చాలా డిఫరెంట్ అని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో ఆల్రెడీ చెప్పింది. ఈ చిత్రంలో లయ, నితిన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ గా నటిస్తున్నారు. తమ్ముడు మాత్రం రెగ్యులర్ మూవీ కాదని నితిన్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లోనే చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూలై 4న ఈ చిత్రం విడుదలవుతుంది.